వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. నువ్వు తప్పు చేస్తే దారి చూపటానికి, నువ్వు పడిపోతే పట్టుకోవటానికి నేనెప్పుడూ కూడా నీ వెనకే ఉంటాను తల్లి. నేను నిన్ను ఒంటరిగా ఎప్పటికీ వదలను, వదిలిపెట్టను కూడా. నీ బాధలన్నీ కూడా ముగింపు దశకు రాబోతున్నాయి. ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండటానికి సిద్ధంగా ఉండు. బాబాని మనస్ఫూర్తిగా నమ్మిన వారికి ఎన్నో అనుభవాలు, ఎన్నో అద్భుతాలు జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అన్నీ ఒకేసారి చెప్పుకోలేం కాబట్టి సమయం సందర్భం బట్టి రోజుకి ఒక అద్భుత లీల భక్తులకి జరిగినవి తెలుసుకుందాం. ఇవి తెలుసుకుంటే మనం కూడా మన జీవితాల్లో ఎంత నమ్మకంగా బాబా మీద ఉండాలి అనేది మనకి తెలుస్తుంది. ఆయన మీద ఉన్న నమ్మకాన్ని మనం ఎప్పటికీ కోల్పోము. ఈరోజు మనం చెప్పుకుంటున్న లీల భక్తులకి జరిగిన ఒక అద్భుతమైన లీల. ఒక ఊరిలో కేశవయ్య గారి అనేవారు ఉండేవారు. ఆయనకి ఆయన ఇంట్లో ఏం చేసుకున్నా కూడా బాబాకి నివేదించేవారు. ఒకరోజు వారింట్లో బొబ్బట్లు చేసుకునిరి. మడి కట్టుకుని తయారు చేసినందుకు వాటిని బాబాకు కూడా నైవేద్యం పెట్టకయే వారు భుజించిరి. ఆ రోజు రాత్రి బాబా స్వప్నంన కేశవయ్య గారికి కనిపించి, నాకు ఈరోజు పెట్టకుండా మీరు బొబ్బట్లు తింటిరి అని జ్ఞాపకం చేసిరి. అంటే ప్రతిరోజు బాబాకి నివేదించే ఆయన ఆ రోజు నివేదించటం మర్చిపోయారు. వీరు తమ మహా అపరాధం చేశామని క్షమింపమని బాబాను ప్రార్థించారు. మరో రోజు మరలా బొబ్బట్లను తయారు చేయించి బాబాకు నైవేద్యం పెట్టారు. తమకు జరిగిన ఈ అద్భుత లీలలను అప్పట్లో కేశవయ్య గారంట ఆల్ ఇండియా సాయి సమాజ్ వారు ప్రచురించు సాయి సుధలో ప్రచురింపజేసిరి. అప్పటి శనగల కథలోని నేను ఎల్లప్పుడూ నీ చెంతలేనా, నీవు తినుటకు ముందు నాకు పెట్టుచున్నావా అని బాబా హేమడి పంతును హెచ్చరించుట చూచితిమి కదా. మనము కూడా బాబాకు సమర్పించక ఏమీ తినరాదని గుర్తుంచుకుందముగాక. నాకు ఇప్పుడు ఒక అద్భుత లీల గుర్తుకు వచ్చినది, కానీ విని ఎరగని లీల. ఒక రోజున పూలమ్మగారు రేపల్లో శ్రీ వేమూరి వెంకటేశ్వర్ల గారి ఇంటికి వెళ్ళినారు. వారిద్దరూ కూడా బాబా యొక్క అంకిత భక్తులు. బాబాని గురించి మాట్లాడుకుంటుండగా వెంకటేశ్వర్ల గారి భార్య 3 కప్పులతో కాఫీ తెచ్చి ఒక కప్పు అక్కడే ఉన్న బాబా పటం వద్ద పెట్టినారు. ఒక కప్పు వెంకటేశ్వర్ల గారికి, ఇంకొకటి అతిథిగా వచ్చిన పూలమ్మ గారికి ఇచ్చి లోపలికి వెళ్ళినారు. వెంకటేశ్వర్ల గారు కప్పు చేతిలో ఉన్నను కాఫీ త్రాగటలేదు. ఆయన త్రాగందే పూలమ్మగారు త్రాగక ఇట్లన్నారు. కొద్దిసేపైన తర్వాత వెంకటేశ్వర్ల గారు బాబా పటం వైపు చూస్తూ, తండ్రి తాగవయ్యా, ఎంతసేపయ్యా అనుచుండెను. కొంచెం సమయంలో బాబా పటం వద్దనున్న కప్పులోని కాఫీ మాయమైపోయినవి. అనగా బాబా త్రాగిరి. ఎంత ఆశ్చర్యం! ఇట్లు ఇప్పట్లో ఎక్కడ జరుగును? ఈ సంఘటనతో ఆ పూలమ్మ గారు కూడా చాలా ఆశ్చర్యపోయిరి. అప్పుడు వారిద్దరూ కూడా కాఫీ త్రాగిరి. శ్రీ ఆలూరు గోపాలరావు గారి విరచిత శ్రీ సాయిబాబా యొక్క సచ్చరిత్రంలో ఈ సద్గురువు లీల ప్రచరితమైంది. విన్నారు కదా ఈరోజు యొక్క అద్భుత లీల బాబా గారి గురించి. రేపు మళ్ళీ ఇంకొక అద్భుతమైన లీలలో మళ్ళీ కలుసుకుందాం. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.